అందరికీ నమస్కారం. సరోహినీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే బఠానీ ఆలు ఎగ్ కుర్మా చేస్తున్నాను. ఈ రెసిపీ నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ రెసిపీకి నేనైతే గరం మసాలా పౌడర్ తయారు చేస్తున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 స్పూన్లు ధనియాలు, సోంపు కొద్దిగా, జీలకర్ర 1 స్పూన్, హోల్ గరం మసాలాలు మొత్తం వేసి సన్న మంట మీద అయితే వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్నవి మొత్తం మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ పట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం బాగా వేగి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి 2 అయితే సగానికి తుంచి వేశాను. ఇవి కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటా, 1 స్పూన్ గసాలు, ఎండు కొబ్బరి కొద్దిగా వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సరిపడా కారం వేసి కలిపేశాను. ఇవన్నీ ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి సన్న మంట మీద ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను. మధ్య మధ్యలో కూర మాడిపోకుండా కలియబెడుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి వదిలింది అంటే పచ్చివాసన పోయినట్టే. ఇప్పుడు ఇందులో 70% ఉడికించిన బఠానీలు వేసి కలిపేస్తున్నాను. ఆల్రెడీ ఉడికించుకున్న బఠానీలే కాబట్టి మూత పెట్టేసి ఒక ఉడుకు పట్టేంత వరకు అయితే మళ్ళీ ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు బంగాళాదుంపలు అయితే కట్ చేసి వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను. అవి కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 లీటర్ వాటర్ అయితే వేస్తున్నాను. మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే నీళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు ఉప్పు కొద్దిగా తగ్గింది, ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను. మూత పెట్టేసి ఆలు మొత్తం ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా ఉడికించిన కోడిగుడ్లు మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఈ కోడిగుడ్లన్నీ వేసిన తర్వాత ముందుగా అయితే గరం మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదా, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఆ పొడి కూడా 1 స్పూన్ వేసేసాను. కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక్క ఉడుకు ఉడికేంత వరకు అయితే ఉడికిస్తున్నాను. కలిపేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేశాను. చూసారా ఎంత కలర్ఫుల్గా గుమగుమలాడుతూ ఆలు బఠానీ ఎగ్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఈ కుర్మా అయితే రోటీ, బరోటా, చపాతీ, పూరి, రైస్ లేక్ కూడా చాలా బాగుంటుందండి. ఇకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.